జై శ్రీరామ్, జై వానరసేన. ఈరోజు ఏదైతే మేము హెచ్ఆర్సీలో కేసు నెంబర్ 4550/2025 రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు హెచ్ఆర్సీలో ఏదైతే ముత్యాలమ్మ గుడి సికింద్రాబాద్లో ధ్వంసం చేసిన తర్వాత నెక్స్ట్ డే నాడు బంద్ కాల్ ఇచ్చిన దాంట్లో వీళ్ళు పోలీసు వాళ్ళు మేము ఇచ్చిన కంప్లైంట్కు మహంకాళి ఏసీపీ గారు ఈరోజు హెచ్ఆర్సీలో వాళ్ళ రిప్లై చేయడం జరిగింది. ఈ రిప్లైలో మొత్తం కూడా పోలీసు వారు ఈ కేసును మిస్గైడ్ చేయడానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ను కూడా మిస్లీడ్ చేసే విధంగా రిప్లై ఇవ్వడం జరిగింది. దాంట్లో వానరసేన సభ్యులు 17 మంది మీద కేసు బుక్ చేసిన దెబ్బలు తిన్నోళ్ళు ఏదైతే గొడవ చేశారు అనేది వాళ్ళ మీద 17 మంది హిందువుల మీద విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేశారు. దాని మీద రిప్లై ఇవ్వలే. మేము కంట్రోల్ చేసేందుకు ఏదో వీళ్ళు పోయి మసీద్ మీద అటాక్ చేస్తుంటే మేము కంట్రోల్ చేసేందుకు 17 మంది ఇంజూర్ అయ్యారు. ఇంజూర్ అయిన వాళ్ళు కొట్టింది మీరే కదా, మీరు కొట్టిన దానికి ఇంజూర్ అయ్యారు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఇంజూర్ కారు కదా. అయిన తర్వాత దీనికి మళ్ళీ మేము కూడా రిప్లై చేస్తాము. ఈ 2-3 రోజులల్లో మేము కూడా అన్ని ఎవిడెన్స్లు తీసి ఈ రిప్లై చేసి ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏసీపీ గారు ఇచ్చింది ఇది ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారు హెచ్ఆర్సీకి. దీనికి ఏదైతే ఫోటోలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ కథనాలు అన్నిట్లను కూడా ఎవరైతే దెబ్బలు తిన్న వాళ్ళ ఎవిడెన్స్ కూడా కావాల్సి ఉంటే రికార్డ్ చేసి మేము మళ్ళీ హెచ్ఆర్సీకి రిప్లై ఇవ్వడానికి డేట్ ఇచ్చారు. ఆ డేట్ నాడు వచ్చి రిప్లై ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అయిన తర్వాత ఇంకొకటి రాష్ట్రీయ వానరసేన మీద అపవాదేశండి. ఇందులో వానరసేన మేము వానరసేన ఎప్పుడు కూడా లాఠీ చార్జ్గా బంధులు ఇవి ఏదో లీగల్గా ఫైట్ చేస్తాము. ఏదైతే ఉందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏదైతే లీగల్గానే తప్ప మేము ఎక్కడ పోయి ఫీల్డ్లో పోయి కొట్లాడే సంస్థ రాష్ట్రీయ వానరసేన కాదు. దేవాలయ భూములు దేవాలయాల కాపలాదారులం మాత్రమే మేము ఆరోపణ చేసిన ఏసీపీ గారు ఎవరినో ఒక్కరిని చూపించండి రాష్ట్రీయ వానరసేన సభ్యుడు ఉన్నట్టు. ఇది ఫాల్స్ అలిగేషన్స్ మా మీద చేసిండు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు రివెంజ్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది. దీనికి కూడా సరైన సమాధానం లిఖితపూర్వకంగా మేము కూడా హెచ్ఆర్సీకి సబ్మిట్ చేస్తామని హిందూ బంధువులకు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. అసలు నేరస్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండ్రు. ఆ ఇన్సిడెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా మన భక్తులకు దొరికిండ్రు. ఆ అసలు నేరస్తుల్ని వదిలిపెట్టి వీడియోలో సాక్షి మొత్తం అంతా రికార్డెడ్ ఉన్నది, ఆన్ రికార్డ్ ఉంది. ఆ నేరస్తుడు ఎవరో ఆ నేరస్తుని వదిలిపెట్టి అతను బస చేసిన అతనితో పాటు ఇంకా 14 మంది ఎంతో అంతమందిని వదిలిపెట్టి ఈ వ్యవస్థను ఆ మీటింగ్ను నిర్వహించిన నేరస్తుని వదిలిపెట్టి భక్తులను దేవాలయాన్ని కాపాడుకోవాలనుకునే భక్తులను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళని విక్టిమ్ని చేసి న్యాయ పోరాటం చేసే మమ్మల్ని విక్టిమ్ని చేసి న్యాయ వ్యవస్థ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నది. కేవలం మమ్మల్ని శిక్షించడం మాత్రం నేరస్తులను రక్షించుకుంటూ వాళ్ళ పక్షం వహించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. మేము ఊరుకునే లేదు. శాంతియుతంగా మా ప్రయత్నం మా పోరాటం మేము నిర్వహిస్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకునే వరకు మేము శాంతియుతమైన మా పోరాటము ఆగదు. జై వానరసేన.